Welcome to AD Physics channel. Today we will discuss about డిప్లొమా రిజల్ట్స్. ఓకే, మనం అనుకున్న రోజు రానే వచ్చేసింది. సో రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వటం అయిపోయింది. ఓకేనమ్మా. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. ఏమని పెట్టాము, థంబ్నెయిల్ ఏమని ఉంటుంది అంటే, ఏపీ డిప్లొమా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రిజల్ట్స్ అనే మొదటి సంవత్సరం ఫలితాలు C23 మొదటి సంవత్సరం ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి అని ఒక వీడియో పెట్టాం. దానిలో క్లారిటీగా తెలియజేసాం ఎన్ని రోజులు పడుతుంది, ఏ వీక్లో వస్తుంది, ఏ వీక్లో మ్యాక్సిమం రావచ్చు, ఏ వీక్లో అప్రాక్సిమేట్గా 50% రావచ్చు అనేటువంటి వీడియో పెట్టడం జరిగింది. సో ఆ వీడియోలో మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ ఫస్ట్ ఫాలో అవ్వండి అమ్మ. ఫాలో అంటే ఇలాంటి రిజల్ట్స్ కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ అప్డేట్స్, ఓకేనా, రిమైనింగ్ అప్డేట్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది దీంట్లోనే. ఎందుకంటే ఈ సబ్జెక్టుకి సంబంధించింది కాబట్టి. ఓకేనా, మీ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కానీ ఇలాంటివి మరి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఎది ఫిజిక్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఓకేనా, లైక్ చేయండి మన ఛానల్ని. ఓకేనా, ఇతరులకి ఏంటంటే జనాల్లోకి వెళ్తుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్. ఓకే, కాబట్టి ఈ డిప్లొమా సెకండ్ ఇయర్ పిల్లలు మరి ముఖ్యంగా వన్స్ అగైన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఓకేనా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మీకు తెలిసినటువంటి పిల్లలకి, ఓకేనా, మీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉంటారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ఓకేనా, వాళ్ళకి యూస్ఫుల్ అనమాట ఈ వీడియోస్ అనేవి ఫస్ట్ ఇయర్ డిప్లొమా పిల్లలకి. సో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనేటువంటిది నా ఆశ. ఓకే అమ్మా, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ గుడ్ న్యూస్. ఓకే, వెరీ 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 గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, డిప్లొమా రిజల్ట్స్ అనుకున్న రోజు రానే వచ్చేసింది. ఓకే, ఈరోజు నిజంగా ప్రెషియస్ డే అనవచ్చు టుడేని. ఎందుకు అంటే డిప్లొమా రిజల్ట్స్ కోసం డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అసలు ఎంత వెయిట్ చేశారంటే చాలా యాంగ్జైటీగా ఎదురు చూడటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డిప్లొమా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ వేరు, డిప్లొమా అనేది వేరు. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి ఈ ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయ్యి ఫస్ట్గా ఎగ్జామ్స్ రాయటం ఒకటైతే, రెండోది మరి రిజల్ట్స్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం వాళ్ళకి. కాబట్టి అదొక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. సో అలాంటి ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారని అనుకుంటున్నా. సరే, మరి ఇంకా నేను ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఓకే, మన వాళ్ళు రిజల్ట్స్ గురించి చెప్పి మేడం ముందు రిజల్ట్స్ గురించి చెప్పండి అంటారు. సో అందుకని నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. ఏపీ డిప్లొమా రిజల్ట్స్ ఆల్రెడీ హెడ్డింగ్ పెట్టాం మనం. ఓకే, ఈ డిప్లొమా రిజల్ట్స్ అనేవి రానే వచ్చేసినాయి. ఓకే, అది ఒక గుడ్ న్యూస్. ఆ రిజల్ట్స్ అనేవి మరి మన సైట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా చెక్ చేసుకోవాలి, చాలామంది తెలియదమ్మా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. నాకు తెలిసి ఈ సంవత్సరం రిజల్ట్స్ అనేవి చాలా ఓకేనా, అంత టఫ్ అయితే కరెక్షను ఎవరైతే రాశారో వారికి రాసినట్టుగానే మార్క్స్ వచ్చాయి. చాలామంది పిల్లలు మేము రాసాం కానీ వాళ్ళు మార్క్స్ వేయలేదంటారు. సో అలాంటి ఏమి ఉండవు. మ్యాక్సిమం అది ఏదన్నా 1-2 పొరపాట్లు పడవచ్చు, కానీ మ్యాక్సిమం కరెక్షన్ అనేది ఓకే మీరు రాసిన దాన్ని బట్టే వస్తుంది. కాబట్టి మీరు రాసిన రిజల్ట్ని బట్టే మ్యాక్సిమం ఇచ్చారు. పేపర్ అయితే CME వాళ్ళకి ఈ సంవత్సరం ఈజీగా ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా ఈజీగా ఇచ్చాడు, డెడ్ ఈజీగా ఇచ్చాడు. పేపర్ ఎంత ఈజీగా ఇచ్చాడో కరెక్షన్ కూడా అంతే బాగుంది ఈ సంవత్సరం. కాబట్టి రిజల్ట్స్ కూడా నాకు తెలిసి రిజల్ట్స్ అనాలిసిస్ ప్రకారం గుడ్ రిజల్ట్ అనేది పొందుకుని ఉంటారని నా అంచనా. ఓకే, సో కాబట్టి మరి ఈ వచ్చినటువంటి రిజల్ట్ని ఓకేనా నాకు ఎలా చెక్ చేసుకోవాలి, ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఒకటే ఆందోళన అనమాట. ఎలా చెక్ చేసుకుంటే మాకు రిజల్ట్ అనేది అపియర్ అవుతుంది అనేది చాలామంది పిల్లలకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్కి ఈజీగా ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ చెక్ చేసుకుంటారు కాబట్టి మీకు అలవాటు అయిపోద్ది. ఈజీగా సెమ్ రిజల్ట్స్ అన్ని సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అలా మీకు 3 years వరకు సెమ్స్ ఉంటాయి కదా. రిమైనింగ్ సెమ్స్ రిజల్ట్స్ అన్నీ ఇంక ఇదే వేలో మీరు చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, మనం రిజల్ట్ మరి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. నేను చెప్పే సలహా అయితే అదే, ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. ఓకేనా, గూగుల్లోకి వెళ్ళిపోయి ఆ సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్లోకి ఒకసారి వెళ్ళి ఆ గూగుల్లో అనేకమైనవి కొడతా ఉంటారు దాంట్లో, మీకు తెలుసు. సో ఆ గూగుల్లోకి వెళ్ళిపోయి పైన ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం
ఈ ఉన్నటువంటి ఏదైతే హెచ్టిటిపిఎస్ ఎస్బిటెట్ డాట్ అయినా కొట్టండి, హెచ్టిటిపిఎస్ ఓకేనా, స్లాష్ ఇచ్చేసి ఎస్బిటెట్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటిది కొట్టండి. ఇంతవరకు కొట్టినా చాలు, ఓకేనా, ఇంతవరకు కొడితే చాలు. ఇలా ఎస్బిటెట్ కొట్టేసేసి మనకి ఓకే చేసేస్తే ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతారు దేంట్లోకి, ఆ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ స్టేట్ బోర్డ్ టెక్నికల్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ అపియర్ అవుతుంది. వెంటనే మీరు దేంట్లో రీడైరెక్ట్ అయిపోతారు అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకేనా అని చెప్పేసి వచ్చేస్తుంది, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకేనా. ఇలా మీరు చూస్తారు దాంట్లో పేపర్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అని చెప్పేసి ఒక పేపర్ అనేది అపియర్ అవుతుంది. అపియర్ అవ్వగానే ఆ పేజ్లోకి వెళ్ళిపోయి హోమ్ బటన్ అని, అక్కడే హోమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి నోటిఫికేషన్స్ అని, రిజల్ట్ అని, అలా లైన్గా వస్తాయి అన్నమాట. దాంట్లో మొత్తం న్యూ అని చెప్పేసి ఒక ఏదైతే మనకు ఒక పాపప్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి లైన్గా కనపడతాయి. అక్కడ నోటిఫికేషన్స్ అన్నీ కనపడతా ఉంటాయి, వచ్చిన రిజల్ట్ అలా కనపడతా ఉంటాయి లైన్గా. సో అక్కడ దాని మీదకి ఏముంది, ప్రెస్ చేయటమే కదా. దాని మీద మనం క్లిక్ చేస్తే వెంటనే నీకు ఎక్కడ కనపడుతుంది ఏమని అంటే దాంట్లోకి వెళ్ళిపోయి దీంట్లో C23 కరిక్యులం ఆఫ్ అని చెప్పేసి C23 కరిక్యులం ఆఫ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అని చెప్పేసి, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఆర్ ఫస్ట్ సెమ్ రిజల్ట్ అని ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అని ఉంటుంది, లేదా ఓఆర్ ఒక్కోసారి ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ అని చెప్పి C23 కరికులం అని చెప్పి 2024 అని ఉంటుంది. ఇలా కనపడిందా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీరు వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతే మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఏమడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి ఫస్ట్, ఓకేనా. నెక్స్ట్ సెమిస్టర్ ఏమని అడుగుతుంది, అక్కడ అలా వస్తాయి కాబట్టి రిజల్ట్ వచ్చి ఉంటాయి కాబట్టి సెమిస్టర్ ఏంటిది అని అడుగుతుంది, ఓకేనా. ఇలా వస్తుంది మనకి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీరు, మీ రిజిస్టర్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ మొత్తం కూడా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా మీకు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ 6th సెమ్ అలా ఉంటుంది. దీంట్లో మీరు ఆల్రెడీ పాపప్ అనేది ఇట్లా ఉంటుంది, ఓపెన్ అయిపోతాయి అనమాట, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా అని. సో మీరు ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి దాంట్లో క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసేస్తారు ఫస్ట్ ఇయర్ అని. ఫస్ట్ ఇయర్ క్లిక్ చేస్తారు, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. వెంటనే మీకు మీ ఫోటోతో సహా మీకు వచ్చిన రిజల్ట్ మొత్తం ఆడ అపియర్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా. చెప్పాం కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎలా అపియర్ అవుతుంది. ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ సపరేట్గా చూపించి ఆ తర్వాత డైరెక్ట్గా దేంట్లోకి వెళ్ళిపోద్ది అంటే టోటల్ మార్క్స్లోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత గ్రేడ్ అనేది ఇచ్చేస్తారు, ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో. ప్రతి సబ్జెక్ట్కి ఈచ్ సబ్జెక్ట్కి అంతే, ప్రాక్టికల్ మార్క్స్, థియరీ మార్క్స్ విడివిడిగా, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ ఇలా విడివిడిగా 80కి ఎంత వచ్చినాయి లేదా టోటల్ కలిపి ఎంత వచ్చినాయి అని చూపిస్తాడు. బట్ మీకు తెలుసు 80 మార్క్స్కి ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఓకేనా, 80 మార్క్స్కి మీకు పాస్ అని పి అని పడాలి అంటే 28 మార్క్స్ వస్తేనే పి అని పడుతుంది. నేను ఫెయిల్ ఎందుకు అయ్యాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి అని చెప్పడానికి లేనే లేదు. ఏది 80 మార్క్స్కి అయితే వాడు కనుక నీ 100 మార్క్స్ చూసుకున్నాం అనుకో, 100 అంటే 20 మనం ఎక్కడి నుంచి పంపిస్తాం కదా, కాలేజీ నుంచి పంపిస్తారు కదా, కాలేజీల నుంచి. ఆ 20 మార్క్స్ ప్లస్ 80 మార్క్స్ కలిపితే 100 మార్క్స్. 100 మార్క్స్ చూస్తే వాడు 100 మార్క్స్కి 35 మార్క్స్ రావాలి. మ్యాక్సిమం 80కే చూస్తాడు ఇక్కడ, 28 ఎక్స్టర్నల్ మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి 100కి చూడరు. చెప్తున్నాను పాస్ మార్క్ ఎంత అనేది చెప్పడం కోసం పి అని పడుతుంది. మ్యాక్సిమం నీకు చూసేది ఏంటి అంటే ఇదే చూస్తారు, ఎందుకంటే 20 మార్క్స్కి అనేది ఎవరు కూడా, ఏ కాలేజీ వాళ్ళు, ప్రైవేట్ కాలేజెస్ అయినా గవర్నమెంట్ కాలేజీలు అయినా ఏ కాలేజీ వాళ్ళు అయినా సరే ఫెయిల్ చేయడానికి చూడరు. కాబట్టి ఏదో తిప్పలపడి పాస్ మార్క్ అయినా వేసి పంపిస్తారు ఇక్కడి నుంచి, కాలేజీల నుంచి. కాబట్టి అవి కన్సిడర్ చేయరు. కాబట్టి నీకు ఎక్కడ కన్సిడర్ చేస్తారు, నువ్వు రాసేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 80 మార్క్స్కి రాసావు. 80 మార్క్స్కి ఎన్ని వస్తే పాస్ అవుతావు అనేది ఇది మాత్రమే నీకు అపియర్ చేస్తారు. 27 వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 27 మార్క్స్ వచ్చి 27 మార్క్స్ వచ్చిన ఫెయిలే. నాకు 27 వచ్చినాయి అని చెప్తావు నువ్వు, ఒక్క మార్కే కదా, నో నథింగ్,
ఫెయిల్ చేస్తారు. మ్యాక్సిమం పాస్ చేస్తారు కానీ ఈ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మాత్రం కంపల్సరీ 27 వచ్చినా ఫెయిలే. నీకు 28 మార్క్స్ కంప్లీట్గా వస్తేనే బోర్డర్ పాస్ మార్క్, ఇది బోర్డర్ పాస్ మార్క్. కాబట్టి 80 మార్క్స్కి 28 అనేది పాస్ మార్కు. దేంట్లో అయినా ఇదే చూస్తారు. సరే ల్యాబ్ మార్కులు అంటావా, పాస్ అయిపోతారు, ఎక్కడి నుంచి పంపించేయి. 20 ఎక్స్ట్రా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడి నుంచి పంపించేయి, దాంట్లోనూ పాస్ అయిపోతారు. బట్ నువ్వు ఎక్కడ చూస్తారు, నీకు అంటే 80కే 28 రావాలి. 28 వస్తేనే ఈ 20కి మేము పంపిస్తాం కదా ఆల్రెడీ 20 మార్క్స్కి ఎంత అని, అవి కూడా యాడ్ చేసి అప్పుడు చూపిస్తారు మీకు. ఓకేనా, 28 వస్తేనే పాస్ అయ్యామని చెప్పేసి చూపిస్తారు. 28 రాలేదు నీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ మార్క్స్ ఎంత ఉంటాయి కలిపినా ఫెయిల్ అని చూపిస్తారు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనమ్మా. సో 80 మార్క్స్ 28 వస్తేనే పాసు, ఒక్క మార్కు తగ్గినా ఫెయిలే. ఓకే, ఇది మనం చెప్పదలుచుకున్నది. సరే ప్రొసీజర్ అయితే ఇది. నెట్లోకి వెళ్ళిపోయి గూగుల్లోకి వెళ్ళిపోయి ఇలా కొట్టేసేయండి. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా మనకి అపియర్ అవుతుంది. దాని మీద మళ్ళీ ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, సెమిస్టర్ ఎంటర్ చేయండి మరొకసారి. అంతేకాదు డిస్క్రిప్షన్లో, ఓకేనా, డిస్క్రిప్షన్లో మీకు వెంటనే అక్కడ ఒక లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఈ హాల్ టికెట్ నెంబరు సెమిస్టర్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేస్తారు. మాకు ఇంకా డౌట్గా ఉందంటే హోమ్ బటన్, అక్కడే హోమ్ బటన్ నొక్కుంటే ఇక్కడ పైకి వెళ్తారు. వెళ్ళిపోయి అక్కడ మీకు ఎక్కడ రిజల్ట్ వచ్చినాయో చూసుకోవాలంటే. ఓకేనా, లేదు అంటే కనుక మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబరు సెమిస్టర్ అని ఉంది కదా, ఈ హాల్ టికెట్ వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే, ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఎక్కడికి వచ్చేస్తారు, హాల్ టికెట్ నెంబరు సెమిస్టర్ అని అడిగేది అక్కడికి వచ్చేస్తారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి పైన ఉంటుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ సెమిస్టర్ అని ఉంచేస్తుంది. వెంటనే మీ స్పాట్లో ఏం చేస్తారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి వెతుక్కోకుండా, సో ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి సెమిస్టర్ ఎంటర్ చేసేసి ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చేస్తుంది వెంటనే మీ ఫోటోతో సహా అపియర్ అయిపోద్ది. ఓకే అమ్మా. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో లింక్ చూసి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, జస్ట్ వెళ్ళిపోతారు, డైరెక్ట్గా ఈ పేజీకి వెళ్ళిపోతారు పేపర్కి. ఓకేనమ్మా, ఇది మనం చెప్పబోయేటువంటిది. సో రిజల్ట్ క్లిక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నేను బాగా ఐ హోప్ యువర్ రిజల్ట్ ఈజ్ గుడ్. ఓకేనా, నేను అనుకుంటున్నా రిజల్ట్ అనేది గుడ్గా ఉంటుందని చెప్పి. కాబట్టి మంచి మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. కామెంట్ బాక్స్లో ఒక్కొక్కరికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి, ఎవరికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి, ఓకే, మీ నేమ్, ఓకేనా, మీకు వచ్చిన మార్క్స్ అర్థమవుతుందా. సో మీరు ఉన్నటువంటి ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము కూడా చూసి మీకు వచ్చినటువంటి మార్క్స్ చూసి మేము కూడా హ్యాపీ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఓకే అమ్మా. సో ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే మీరు డైరెక్ట్గా చూసుకోవడానికి వీలుగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది డిప్లొమా ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చెక్ చేసుకోవడం అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు, ఓకేనా, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఓకేనా, ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి చెప్పేయచ్చు కరెక్షన్ ఎలా చేశారనేది. ఓకే, మనం అనుకున్న రోజు రానే వచ్చేసింది, రిజల్ట్ రోజు అనొచ్చు, ఈరోజు ప్రెషియస్ డే. ఓకే, కాబట్టి ఉన్నటువంటి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా మీ హ్యాపీనెస్ అని అంతా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మనం చూస్తాం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.